ఒక ఇద్దరు స్నేహితులు రవి అండ్ శామ్ ఇద్దరు ఒకే కంపెనీలో పనిచేస్తున్నారు, ఒకే రూమ్ లో ఉంటున్నారు. లైఫ్ స్టైల్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. ఆదివారం సెలవు వచ్చింది. వారం అంతా కష్టపడ్డాము, ఈ రోజు ప్రశాంతంగా పడుకుని పోదాము, రిలాక్స్ అవుదాం అనుకున్నాడు రవి. దానికి తగ్గట్టుగానే బ్లాంకెట్ ఒకటి కప్పుకొని ప్రశాంతంగా పడుకోసాగాడు. ఆ రోజు నిద్ర ఆలస్యంగా లేచాడు. కొద్దిసేపటికి సెల్ ఫోన్ పక్కన పట్టుకొని యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ రీల్స్ అనుకుంటూ మధ్యాహ్నం వరకు గడిపేశాడు. ఆకలేసిన తర్వాత బిర్యానీ ఆర్డర్ పెట్టుకుని ప్రశాంతంగా ఆ బిర్యానీని తినటం మొదలుపెట్టాడు. మొదలుపెట్టిన కొద్దిసేపటికే బిర్యానీ మొత్తం లాగిచ్చేసిన తర్వాత ఈ రోజు సినిమా అయినా చూద్దాం అనుకుని మళ్ళీ ఓటీటీలో సినిమా చూడటం మొదలుపెట్టాడు. మొదలుపెట్టిన కొద్దిసేపటి తర్వాత సినిమా అయిపోగానే సరే ఫ్రెండ్స్ తో అలా కలిసి ప్రశాంతంగా బయటికి వెళ్దాం అనుకున్నాడు. అక్కడి నుంచి ఫ్రెండ్స్ తో బయటికి వెళ్లి సాయంత్రం వరకు వాళ్లతోనే గడిపి మళ్ళీ తిరిగి రూమ్ కి వచ్చాడు. అమ్మయ్యా, ఇవాళ డే అంతా ప్రశాంతంగా గడిచింది, హ్యాపీగా ఎంజాయ్ చేశాను అనుకుని మళ్ళీ తిరిగి పడుకుడిపోయాడు. కానీ అదే రూమ్ లో ఉన్నటువంటి శ్యామ్ మాత్రం ఆ విధంగా చేయలేదు. అతను అదే ఆదివారాన్ని పొద్దున్నే 5 గంటలకు లేచి ఒక ఆన్లైన్ కోర్సు జాయిన్ అయ్యి ఆ కోర్సు మధ్యాహ్నం వరకు నేర్చుకొని దాని మీద ఒక టెస్ట్ ఉంటే ఆ టెస్ట్ మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ వరకు రాసి పాస్ అయ్యి అక్కడి నుంచి సర్టిఫికేషన్ తీసుకున్నాడు. ఆ రోజు ఆ సర్టిఫికేట్ అంతా తన దగ్గర ఉన్నటువంటి సోషల్ మీడియా నెట్వర్క్ లో పోస్ట్ చేయటం, ప్రొఫైల్ అప్డేట్ చేయటం మొదలుపెట్టాడు. మొదలుపెట్టిన కొద్దిసేపటికే ఆశ్చర్యంగా ఒక ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్ దొరికింది. దాంతో ఆ మొదటి రోజు రాత్రే అతనికి ఆదాయం వచ్చేసింది. ఫ్రీలాన్స్ వర్క్ కింద నెలకు 15,000 రూపాయల వర్క్ దొరికింది. వారానికి ఒకసారి పని చేస్తే సరిపోతుంది. ఎంటైర్ ఇన్సిడెంట్ మనకేం సూచిస్తుంది అని అంటే ఇద్దరు స్నేహితులే, ఒకే రూము, ఒకే కంపెనీ, ఒకే ఆదివారం కూడాను. కానీ డెసిషన్స్ వేరు, ఫలితాలు వేరు. దీని నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఏదైనా ఉంది అని అంటే జీవితంలో ఆనందం కోసం అంటే ఎంటర్టైన్మెంట్ కోసం సమయాన్ని వృధాను చేయొచ్చు, భవిష్యత్తు కోసం సమయాన్ని పెట్టుబడిగాను పెట్టుకోవచ్చు. ఏదైనా సరే మన చేతుల్లోనే ఉంటుంది. మీరేమంటారు? కింద కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. అండ్ మీ లైఫ్ లో మీ సమయాన్ని పెట్టుబడిగా పెట్టుకునే జీవితంలో డబ్బు సంపాదించాలి అనుకునేటువంటి వాళ్ళు మీరు కూడా కుబేరాలు అవ్వాలి అనుకుంటే కుబేరా బ్యాచ్ 2 క్లాస్ నేను స్టార్ట్ చేయబోతున్నాను. సెప్టెంబర్ 1st వీక్ లో ఉంటుంది. ఎవరైనా సరే ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. సెప్టెంబర్ 1st లోపే ఎన్రోల్ చేసుకోండి. క్లాస్ అయితే ఫుడ్ మనీ సైకాలజీ పేరు మీద 5 డేస్ ఉంటుంది. ఆ 5 డేస్ ని గనక మీ జీవితంలో పెట్టుబడిగా పెట్టుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు, మీ భవిష్యత్తును మార్చుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి సంప్రదించండి. అండ్ కౌన్సిలింగ్ కావాలి అనుకున్నా కూడా మీరు నన్ను సంప్రదించవచ్చు.